ఏపీ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీల ఎండ నమోదైంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ ఉపశమనం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఉక్కపోతతో బయటికి రావాలంటే జంకుతున్నారు. పండ్ల జ్యూస్లతో తాగుతూ ఇక టోపీలు ధరిస్తూ తమ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రతినిధి ఆర్కే సూర్య లైవ్ ద్వారా అందిస్తారు. మార్చి మొదటి వారంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండల్లో బయటికి వచ్చి తమ దైనందిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా, ఆఫీసులకు వెళ్ళి రావాలన్నా, మహిళలు అయితే చిన్నారుల్ని స్కూల్కి వదిలిపెట్టి రావాలి, భోజనం క్యారియర్లు ఇచ్చి రావాలి అన్నా కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎండల్లో పనిచేసే వ్యక్తులు ఉంటారో, మేస్త్రి పనులు చేసుకునే వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు రోడ్డు మీద పెట్టుకొని చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మెడికల్ రెప్స్ లాగా పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే కొన్ని మండలాలు మినహా దాదాపుగా 30 మండలాల్లో 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అన్నది కనిపిస్తోంది. ప్రజలు ఈ ఎండ నుంచి తప్పించుకోవడానికి, ఎంతో ఉపశమనం పొందడానికి ఈ చెరుకు రసం, కొబ్బరి బండాలు, జ్యూసులు ఇటువంటి దానిపైన ఆధారపడుతున్నా సరే ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. ఇంకా ఏదైతే ఎండల్లో పనిచేసే వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళ అవస్థలు నానా రీతిగా అయితే కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా మనకు అనంతపురం నగరము, హిందూపురము, అదే విధంగా గుంటకల్లు, తాడిపత్రి లాంటి కాస్త పెద్ద నగరాల్లో, పెద్ద పట్టణాల్లో తీసుకుంటే అసలు రోడ్డుపైకి వస్తే నిల్వ నీడలేడు, అసలు ఎక్కడ ఒక చెట్టు కూడా కనిపించడం లేదు. పూర్తిగా ట్రాఫిక్ అనేది ఉంది. ఏదైతే ఈ పెద్ద పెద్ద భవంతులు, షాపింగ్ కాంప్లెక్స్లు, షాపులు అయితే ఉంటాయో అటువంటి నీడను నిలుచుంటే ఆ షాప్ యజమానులు అయితే వాళ్ళని అక్కడి నుంచి తరిమే పరిస్థితి ఉంది. మీరు మా షాపులకు అడ్డంగా నిలబడుతున్నారనేసి ఏ విధంగా పాతచారులు అయితే ఉన్నారో వాళ్ళు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇంకా ఏదన్నా వాళ్ళు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి, లేదా ఆటో కానీ ఏదన్నా తీసుకోవాలంటే అధిక ధరలు ఉన్నాయి ఈ ఎండలకి. వాళ్ళు కూడా రేట్లు అయితే పెంచేశారు. అది ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మనకు గత జనవరి కావచ్చు, డిసెంబర్ కావచ్చు అప్పుడు చూసుకుంటే చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంది. అదే విధంగా ఈ సంవత్సరం వర్షపాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఒక సైంటిఫిక్ ప్రకారంగా తీసుకుంటే ఎప్పుడైతే చలి అయితే ఎక్కువ ఉంటుందో, వర్షపాతం అయితే ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. అదే విధంగా ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో తీసుకుంటే మడకశిర కావచ్చు, అదేవిధంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుగొండ ఇటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా కొండలు ఎక్కువ ఉన్నాయి. తద్వారా ఆ ఏదైతే ఎండలు దానిపైన రిఫ్లెక్ట్ అయిపోయి ఆ ఎండ తీవ్రత కూడా గ్రామాల పైన, ఊర్ల పైన పడి ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంది. ముఖ్యంగా ఈ ఏదైతే వన్యప్రాణులు అటవీ ప్రాంతంలో ఉంటాయో, దుప్పిలు కావచ్చు, లేకపోతే ఎలుగుబండ్లు కావచ్చు, అదే విధంగా ఏదైతే పులులు, చిరుత పులులు, సింహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ నీటి కోసం ఆ ఆహారం అయితే వాళ్ళకి అడవుల్లో పుష్కలంగా చిక్కుతుంది, కానీ నీరైతే దొరకదు కాబట్టి గ్రామాల్లోకి వస్తున్నాయి. తద్వారా గ్రామాల్లో ఏదైతే కొండ ప్రాంతాల్లో ఏదైతే పొలాలు, పంట పొలాలు ఉన్నాయో ఆ రైతులు తెల్లవారుజామున మిడ్ నైట్ వాళ్ళ నీరు బోర్లు ఆన్ చేసుకోవడానికి వెళ్ళి రావాలంటే చాలా అవస్థ అయితే పడుతున్నాయి. వాళ్ళ మీద దాడులు కూడా జరుగుతున్నాయి. అదే విధంగా తీసుకుంటే ముఖ్యంగా ఈ రోడ్ల పైన ఈ నోరు లేని జీవాలు అయితే కుక్కలు కావచ్చు, ఇంకేదైనా జంతువులు కావచ్చు, నీటి సౌకర్యం లేక చాలా అవస్థ పడుతున్నారు. ఏదో ఇళ్ల మధ్యలో ఉన్న కుక్కలు అయితే అక్కడక్కడ నీళ్లు దొరుకుతాయి కాబట్టి అది పర్లేదు, కానీ ఏదైతే ఈ డెవలపింగ్ ఏదైతే రోడ్లు ఉన్నాయో అక్కడైతే కనీసం డ్రైనేజ్ వాటర్ తాగాలన్నా సరే వాటికి నీరు చిక్కని పరిస్థితి అయిపోయింది. అవి కూడా ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు తీసుకుంటే ఈ ఏదైతే ఆవులు, ముఖ్యంగా ఈ ఏదైతే చాలా మంది ఆవులు పెంచే యజమానులు ఉంటారో వాళ్ళు పొద్దున్నే వాటి నుంచి పాలు తీసుకునేసి దాన్ని ఆహారం పెట్టలేక రోడ్డుపైకి వదిలేస్తారు. అవి బయటకు వచ్చేసి కాగితాలు తింటూ, చెత్త చిదారం తింటూ అవి కూడా నీటి కోసం అనేది అవస్థ పడుతున్నారు. ఇక్కడ తీసుకుంటే మనం హిందూ ధర్మంలో వచ్చేసి ఆవుని మనం గోమాతగా పూజిస్తాం. పుణ్యక్షేత్రాల్లో పోయేసి టికెట్ తీసుకొని డబ్బులు పెట్టి గోపూజ అంటూ నిర్వహిస్తాం. అదే గోవులు రోడ్ల పైన వచ్చి ఆహారం కోసము కుక్కలతో, పందులతో డస్ట్బిన్ల దగ్గర కొట్లాడుతూ ఉంటే కూడా మనం దానికి కనీసం ఆహారం కాదు కదా, నీళ్లు కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నందుకు చాలా సిగ్గుపడాల్సిన విషయం. కాబట్టి ప్రజలు కూడా వీటి గురించి కాస్త ఆలోచన చేసి మనం ఏ విధంగా అయితే ఎండ నుంచి ఉపశమనం పొందడానికి జ్యూసులు అవన్నీ తాగుతుంటామో అదే విధంగా దాని కనీసం తాగడానికి నీటిని అందిస్తే కూడా
కూడా మంచిది అన్నట్టయితే అందరూ అనుకోవడం జరుగుతోంది. కొందరైతే అక్కడక్కడ స్వచ్ఛందంగా ఇంటి బయట అక్కడ తొట్లు పెట్టేసి నీటి సౌకర్యం అయితే కల్పిస్తున్నారు. అది ఆనందంగా విషయం. మరోవైపు తీసుకుంటే విపరీతమైన వాహనాలు ఎక్కువైపోయినాయి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో కూడా. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈఎంఐలు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా కార్లు, స్కూటర్లు, బైకులు తీసుకునేసి దానిపైన ప్రయాణం అయితే చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదల ఎక్కువైపోయేసి ఆ ప్రభావం వచ్చేసి ఆ వాతావరణం పైన పడి ఇంకా వేడి అన్నది మనకైతే కలుస్తోంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. చాలా మంది ఇళ్లలో ఫ్యాషన్ కోసం, షో కోసం, లేకపోతే వాళ్ళ ఇంటి అందాన్ని పెంచడం కోసం పూల మొక్కలు అయితే పెంచుకుంటారు. అది కాకుండా పెద్ద పెద్ద వృక్షాలు రోడ్ల పైన నాటితే బాగుంటుంది. పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, కాస్త సేద తీరడానికైతే ఉంటుంది. ఇక్కడ తీసుకున్నామంటే ముఖ్యంగా అనంతపురం నగరంలో కాస్త ఎండ నుంచి ఉపశమనం పొందడానికి రోడ్డు పక్కన ఆగడానికి ఒక చిన్న చెట్టు కూడా కనిపించని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎండ తీవ్రత ప్రతి సంవత్సరం కూడా ఎందుకు పెరుగుతుందంటే ఆ తప్పిదాలన్నీ మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోగలిగితే మనం రాబో కాలంలో మనం ఎండ నుంచి రాబోయే తరానికి అంతో ఇంతో ఉపశమనం కలిగించిన వాళ్ళతో ఆ దిశలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు కూడా నీటి సౌకర్యం కల్పించడం కావచ్చు, నీడ కోసం షెల్టర్లు అనేది వేయడం కావచ్చు, ఇటువంటివి తీసుకోవాలి. కొంతమంది తీసుకున్నామంటే ముఖ్యంగా అనంతపురం నగరం, పుట్టపర్తి, హిందూపురం ఇటువంటి ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా వైద్యం కోసం వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ అవస్థలు అయితే వర్ణనాతీతం. వాళ్ళు అసలు బస్సు కోసం వేచి ఉండాలంటే రోడ్డు పక్కన చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా షెల్టర్స్ వేయడం కావచ్చు, షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు సేద తీరే అవకాశం కల్పించాలి. అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి నీటి సౌకర్యం, తాగునీటి సౌకర్యం అనేది కల్పించాలి అనేసి పలువురు కోరుకుంటున్నారు. మరోవైపు తీసుకున్నామంటే ఇక్కడ మనం చూసాము, ఇక్కడ ఎర్రటి ఎండలో ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు అయితే చాలా అవస్థలు అయితే పడుతున్నారు. వీళ్ళకి కూడా సరైన షెల్టర్స్ ఇవ్వాలి. అదే విధంగా ఏదైతే మధ్యలో ఒక షెల్టర్ అనేది ఇస్తారు కానీ అది అటు ఇటు కాని పరిస్థితి ఉంటుంది. ఎండ అనేది సైడ్ నుంచి పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ చూసామంటే సిగ్నల్ లైటింగ్ వ్యవస్థ అనేక చోట్ల అనంతపురం నగరంలో సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేదు. ఆటోమేటిక్ గా సిగ్నల్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటే వీళ్ళకి అంత అవస్థ ఉండదు. కాకపోతే వీళ్ళు విజిల్స్ వేసి వాళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే జనాలు ఆగని పరిస్థితి, ఎండ తీవ్రత ఉంది. వాళ్ళని కూడా తప్పు పట్టడం లేదు. కాబట్టి ఏదైతే ముఖ్య కూడళ్ళు, ట్రాఫిక్ కూడళ్ళు ఉన్నాయో అక్కడంతా కూడా ఈ గ్రీన్ మ్యాట్స్ వేసి ప్రజలకు రక్షణ కల్పించాలి. ఎండ నుంచి ఉపశమనం కలిగించే ప్రయత్నం అనేది చేయాలనేసి ప్రజలు కూడా, సామాన్యులు కూడా కోరుకోవడం జరుగుతోంది. కాబట్టి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకునేసి ఈ ఎండ నుంచి రక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా మంది జనాలు అవసరపడుతున్నారు. ఎందుకంటే ఎండలో ఎక్కువగా తీవ్రంగా ఇబ్బంది పడేది ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు. కాబట్టి వాళ్ళు తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏదన్నా ఇబ్బంది కలిగితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగుతూ ఉండాలి. అదే విధంగా ఈ పుచ్చకాయలు కావచ్చు, ఈ చెరుకు రసాలు కావచ్చు, పండ్ల జ్యూసులు కావచ్చు, ఇటువంటి అధిక మోతాదులో తీసుకోవాలి. ఈ ఏదైతే రసాయనాలతో కూడిన కూల్ డ్రింక్స్ ఉంటాయి పూర్తిగా నిషేధం, అది తాగకూడదు. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ ఏదైనా ఎండలో ఎక్కువ బయటికి వెళ్లాల్సి వస్తే లేత దుస్తులు ధరించడం కావచ్చు, లేకపోతే గొడుగులు కావచ్చు, క్యాపులు కావచ్చు, వాళ్ళు తప్పనిసరిగా ధరించాలి. అదేవిధంగా కళ్ళకి ఇబ్బంది కలగకుండా కూలింగ్ గ్లాసెస్ ధరించాలి. ఎంతవరకు ఏదైనా కానీ ఉదయం నుంచి 10-10:30 వరకు వాళ్ళ పనులు చూసుకునేసి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత సాయంత్రం 5-5:30 తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళ పనులు చేసుకోవాలి. ఇంకా ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా కాస్త చల్లదనాన్ని ఉండేలాగా ప్రయత్నాలు అయితే చేసుకోవాలి. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏసీలు కూడా వేసుకుంటున్నారు. ఏసీ వాడకం కూడా అంత మంచిది కాదు. దానివల్ల కూడా మనకు ఓజోన్ పొరకి చాలా దెబ్బతీస్తుంది దానిలోంచి వచ్చే వాయువులు. కాబట్టి ఎక్కువగా చెట్లని ప్రకృతి పరంగా ఉండేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి తమతో పాటు పర్యావరణానికి కూడా హాని కలగకుండా చూసుకోగలిగితే మనం రాబో తరానికి మంచి భవిష్యత్తుని, మంచి వాతావరణ పరిస్థితులు